నమస్తే. ఈరోజు ఈ మొక్కలు గిద్దలూరు వెళ్తున్నాను. గిద్దలూరు దగ్గర మనం ఆల్మోస్ట్ 6 సంవత్సరాల క్రితం కూడా రైతుకి ఇచ్చాము. తైవాన్ జామ్ నేను తాజాగా వస్తుంటే అందాక డబుల్ తీసి చూపించారు రైతు. అటువంటి రైతుని ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే మనం ఏం చెప్తుంది అలా ఫాలో అవుతా మార్కెట్ టెక్నిక్స్ కానీ పొండే కుదురుతుంది. పొండే కుదురు ఏం చేస్తాం, మనం కవర్లు పంపించి గన్నవర్లో తీసుకొని కవర్లు కట్టారు. కేజీ అందరూ 20 రూపాయలు కానీ 30 రూపాయలు అమ్మేవాళ్ళు. అది ఆయన గొప్పతనం. మనం ఏది చెప్తా చేశారు, చాలా బాగుంది. ఆయన కూడా ప్రతి రైతులు ఏం చేస్తారు, ఒక 2 అడుగుల మొక్కలు 3 అడుగుల మొక్కలు అడుగుతారు. ప్రతి రైతు అంటే అడుగు కన్నా లోపు మొక్క కావాలన్నారు. చూడండి, ఇదే హైట్ మొక్క మెయింటైన్ చేస్తాం రైతుకి. ప్రతి మొక్క కూడా బడ్ ఉంటుంది, చూసుకోండి. ప్రతి మొక్క బడ్ ఉంటుంది. అంటే బడ్ ఉంటుంది అంటే ఏంటంటే కొందరు రైతులు బడ్స్ కావాలని అడుగుతారు. ఇదైతే అడగలేదు మనల్ని. అయితే మనం అడుగు మొక్క మొత్తం బడ్స్ ఇచ్చాం. మనం ఏంటంటే నర్సవడంగానే మొక్క దానిపోతే కొన్ని చెప్పుకుంటే కొందరు పాటిస్తున్న దానివల్ల మంచి ఆదాయాలు వస్తున్నాయి. ఈ రైతు కాయ అయితే ఎస్పెషల్ హైదరాబాద్లో రమేష్ గారు ఒక ఆయన ఉన్నారు. ఈ కాయ 5 రూపాయలు ఎక్కువ కూడా తీసుకుంటాను. ఇంకో జయరామన్ కర్నూలు కూడా అక్కడ ఉన్నాడు, అతను కూడా అంతే. ఒకసారి చూడండి, మొక్క అంతా సిమిలర్ రైతు. ఇది కూడా మనం ఏం చేస్తుంటే వేలం ప్రేమ మన పోయడం జరిగింది, మంతా కరుగుతుంది. ఇది కూడా వేలం ప్రేమ మందు పోస్తే రైతుకు పంపిస్తున్నాం. అలాగే 6 నెలల తర్వాత ఇంకొకసారి వేలం ప్రేమ పోస్తే రైతులకు నాకు తెలిసి రాకపోవచ్చు. మొక్క వేసిన మొదటి నెల ఏం చేస్తామో ఏరేసి గోచక్కన మందు ఉంది, అది ప్రివెంటివ్గా పోస్తే చాలా బాగా పనిచేస్తుంది. అది కూడా వాడని రైతులు కొన్ని చిట్కాలు మేము చెప్పిన పోవండి. ఎందుకంటే జామ్ మార్కెట్ మొత్తం మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయింది. కేజీ అక్కడ 42 రూపాయల దాకా వెళ్ళింది. ఆ మార్కెట్ని బ్రింగప్ చేయాలంటే మనం కూడా రైతు క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ కాయ తయారు చేయాలి. ఓకే.